హలో హాయ్ అండి. అందరికీ ముందుగా నాగుల చవితి శుభాకాంక్షలు. మేము ఇప్పుడు కూడా వేములూరు సైడే వెళ్ళి ఆ పొలాల్లోకి పాలు పోస్తాము. ఇక్కడ వేస్తే అసలు తృప్తి అనిపించదు, వెంటనే తీసేస్తున్నారు కూడా గుడ్లు అవిని. అందుకే గుడ్లు వేస్తే లోపలికి వెళ్ళిపోయేలాగా అలా చూసుకుని వేస్తాం పుట్టలు. ఈ సంవత్సరం అయితే నాకు తోడు ప్రశాంతి వాళ్ళ పిల్లలు వచ్చారు. ఆ పిల్లలు అమ్మమ్మ అమ్మమ్మ అంటారు, మా వీధిలోనే ఉంటారు. తను కూడా ఒక యోగా టీచరు. వెళ్ళాము, చాలా ఆనందంగా జరుపుకున్నాము. అక్కడ కూడా ఇంకో ఫ్యామిలీ మాకు తోడయింది. వాళ్ళు అప్పటికే రెడీ చేసుకుంటున్నారు పుట్ట దగ్గర. మేము కూడా రెడీ చేసుకున్నాము. వాళ్ళు మేము సరదాగా ఫొటోస్ అవి దిగాము. మా వీలపేల్పు అయితే నాగేంద్ర స్వామి. ఎందుకంటే మేము మా ఇంట్లో మా అమ్మగారు వాళ్ళు 4 అక్క చెల్లెళ్ళు కదా. మా పెద్దమ్మగారు వాళ్ళ ఇంట్లో నాగేంద్రరావు పెద్ద అబ్బాయి. అలాగే మా ఇంట్లో సెకండ్ వచ్చి మా అమ్మగారు కదా, నేను నాగమణి. అలాగే థర్డ్ వచ్చి మా పెద్ద పిన్ని మంగ పిన్ని, వాళ్ళ అబ్బాయి వచ్చి నాగబాబు. అలాగే 4వ పిన్ని వచ్చి వెంకటలక్ష్మి, వాళ్ళ అబ్బాయి వచ్చి అమ్మాయి నాగలక్ష్మి. అలాగే నలుగురికి కూడా మాకు ఎలాగ నాగొచ్చేలా పెట్టుకున్నారో వాళ్ళకి మేము పొట్టలో ఉన్నప్పుడే నాగసర్పాలు అవి కనిపించేవంట కలలో. నలుగురికి అలాగే అయింది సేమ్. అందుకు ఆ పేరు పెట్టుకుంటామని అనుకున్నారంట, అలాగే పెట్టుకున్నారు. పుట్టలో పాలంటే అక్కడ చాలా పెద్ద పండగలా చేసుకుంటారు బొమ్మూరులో. ఇక్కడ కూడా అలాగే చేస్తున్నారు. అక్కడ ఇంకా బాగా చేస్తారండి బొమ్మూరు అయితే, మా అమ్మగారు ఊరు. ఇక్కడ కూడా చాలా బాగా చేసుకుంటాం మేము ఎప్పుడూను. మా వారు వచ్చేవారు కానీ ఈ సంవత్సరం ఆయనకి వీలు అవ్వలేదు. ఆయనకి మళ్ళీ శివాలయానికి వెళ్ళటం అది లేట్ అయిపోద్దని. ఎప్పుడు మా వారేమో మా అబ్బాయి పేరు చెప్పేస్తారు, నేను మా కోడలు పిల్లల పేర్లు చెప్పి నేను వేసేస్తాను ఎగ్స్. అయితే ఈ సంవత్సరం అందరివి కూడా నేనే వేసాను. ప్రతి సంవత్సరం కూడా మా పిల్లలవి మా కోడలవి మేమే వేసేస్తాము. వాళ్ళకి పిల్లలతో కుదరదు, పిల్లలకి సెలవులు కూడా ఇవ్వట్లేదు అందుకని. కానీ ఈ సంవత్సరం కూడా చాలా అనుకోకుండా చాలా బాగా జరిగింది. పుట్టలో పాలు వేసుకుంటాం నాగుల చవితి. అక్కడ ప్రసాదాలు అవి పంచిపెట్టుకుని, నేను చలివిడి కూడా బియ్యం ముందు రోజు నానబెట్టి మిక్సీలో చేసి ఆవు నెయ్యి బెల్లం వేసి చేస్తాను. చలివిడి కూడా చాలా బాగుంటుంది, పొడిపిండితో చేయను. అది కూడా అందరూ బాగుందన్నారు అక్కడ వాళ్ళు. మేము మాకు అనుకోకుండా ఇంకొకళ్ళు తోడయ్యారు కదా, మేము అక్కడే జరుపుకుని కొంచెం మందు సామాగ్రి కూడా ఉంటే కాల్చుకుని చాలా సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాము. మీరు కూడా చూసి ఆనందిస్తారని మా నాగుల చవితి విశేషాలు తెలియజేస్తున్నానండి. బాయ్.